హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నైతే ఒక పోస్ట్ అయితే పెట్టినా, అది కూడా గవర్నమెంట్ జాబ్, కోడ్ జాబ్ గురించి. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళైతే అప్లై చేసుకోండి. మనకు అందులో కూడా స్టార్టింగ్ శాలరీయే 25 నుంచి మ్యాక్స్ 95K శాలరీ దాకా ఉంది పర్ మంత్. సో ఇప్పుడు కొత్త పోస్ట్తో మీ ముందుకు వచ్చాను. సో ఈ పోస్ట్ ఏంటి అనేది చూద్దాం. సో ఇది వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్ CSL ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026. సో ఈ పోస్ట్ అయితే కేవలం నిన్ననే లాంచ్ అయింది. సో ఎలా అప్లై చేయాలి, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది వీడియోలో చూద్దాం. సో చూస్తున్నారుగా 28 జనవరి 3:51 PM అయితే అప్డేట్ అయింది. ఈ పోస్ట్ వచ్చేసి లాంచ్ చేసి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. పోస్ట్ నేమ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైన్, అంటే మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకు 64 పోస్ట్ అయితే ఉన్నాయి. సో మనకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 50,000లో స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ పీరియడ్లో మాత్రమే. సో వన్స్ మీరు ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్నాక మీకు 82,000 నుంచి 82,000 ఉంటుంది శాలరీ అయితే. సో దీనికి మనకు కావాల్సింది క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే డిగ్రీ ఉండాలి, ఇంజనీరింగ్ లేదా CR, ICWA, MBA, PG. ఇందులో మీకు ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది, అన్నీ ఉండాల్సింది కాదు, ఏదో ఒకటినే. సో మీకు మ్యాక్స్ ఏజ్ లిమిట్ అయితే కొంచెం తక్కువనే ఇచ్చాడు. కొన్ని ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో మనకు లాస్ట్ డేట్ వచ్చి 20 ఫిబ్రవరి వరకు అయితే ఉంది. ఇది నిన్ననే ఓపెన్ అయిందని చెప్తున్నా కదా, 20 ఫిబ్రవరి వరకు అయితే టైం అయితే ఉంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మిగతావి ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇందులో 64 పోస్ట్ అని చెప్పాను కదా, అసలు ఏ రోల్కి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్తున్నాను. సో మెయిన్గా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మెకానికల్ వాళ్ళకైతే 31 పోస్టులు ఉన్నాయి. సో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎలక్ట్రికల్ వాళ్ళకు 11 పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ 4 పోస్టులు. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నావియల్ ఆర్కిటెక్చర్, అంటే ఎవరైతే దీని గురించి ముందు డిస్కస్ చేస్తానో 9 పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 3 పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సేఫ్టీ, ఇది ఒక ఆప్షన్ కావచ్చు. సో 3 పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్ వాళ్ళకు 2 ఉన్నాయి. HR వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. సో టోటల్గా వచ్చేసి 64 పోస్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరికి ఎంత అని చెప్పారంటే, సో మెకానికల్ వాళ్ళు వచ్చేసి మీరు జస్ట్ ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటే, రికగ్నైజ్డ్ అంటే ఏదైనా OYO లాంటి దానిలో చేసి ఉంటే జస్ట్ 65% మార్క్స్ పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది. సో మెకానికల్ ఒకటే కాదు, ఎలక్ట్రికల్ కూడా 65%, నావియల్ కూడా 65%, సివిల్ ఇంజనీరింగ్ కూడా అన్ని 65%. మీరు ఏ యూనివర్సిటీలో ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేస్తే మాత్రం 65% మీకు మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో ఇందాక చెప్పినట్టు నావియల్ ఆర్కిటెక్చర్ అంటే, సో ఇది ఒక ఆఫ్ షోర్ ఇంజనీరింగ్. నావియల్ ఆర్కిటెక్చర్ ఎవరైతే ఓషియన్ ఇంజనీరింగ్ కానీ డ్యూయల్ డిగ్రీ నావీ ఆర్కిటెక్చర్ చేసి ఉంటారో సో వాళ్ళు కూడా దీనికి మంచిగా ఎలిజిబుల్ అవుతారని చెప్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి, సో మనకు శాలరీ ఎంత వస్తుంది, శాలరీ వచ్చేసి డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ అయితే మనకు 1 year ఉంటుంది. 1 year మనకు స్టైఫండే 50,000 వస్తుంది. ఓకే, నెక్స్ట్ అడిషనల్ స్టైఫండ్ వచ్చేసి ఎక్స్ట్రా అవర్స్ బట్టి 3,000 అయితే ఇస్తారు. సో మీరు ఒక్కసారి ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాక మీరు అసిస్టెంట్ మేనేజర్ నుంచి E1 గ్రేడ్కి అయితే ఆ పొజిషన్లోకి అయితే వెళ్తారు. సో అప్పుడు మీ శాలరీ వచ్చేసి 3% హైక్ అవుతుంది. సో మీకు మ్యాక్స్ వచ్చేసి మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే మీకు మంత్లీ శాలరీ 1,40,000 వస్తుంది. సో బేసిక్ అయితే 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి మీకు ఇంక్లూడింగ్ HRA హౌస్ రెంట్ అలవెన్స్ కూడా 8,000 per month ఇస్తారు. ఎవరైతే ప్రజెంటింగ్ ఎట్ కొచ్చిలో ఉండే వాళ్ళకి మాత్రమే 20%. సో మిగతా వాళ్ళకి వచ్చేసి 14, ఇంకా మిగతా వాళ్ళ అలవెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 14,000 per month ఇంక్లూడింగ్ బేసిక్ పే. సో వాళ్ళకి టోటల్గా దగ్గర అయితే 82,000 అయితే వస్తాయని చెప్తారు. ఇంకా దీని యొక్క ప్యాకేజ్ అప్రాక్సిమేట్గా వచ్చేసి ఆల్మోస్ట్ 15 lakhs అయితే ఉంది. ఎవరైతే E1 స్కేల్ అంటే 1 year కంప్లీట్ చేసుకున్న వాళ్ళకైతే 15 lakhs అయితే ఉంటుంది. సో అడిషనల్ బెనిఫిట్స్ అయితే, సో దీనికి ఏజ్ లిమిట్ అయితే వాళ్ళు చెప్పినట్టు 27 years మాత్రమే ఉండాలి. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో చూద్దాం. సో దానికన్నా ముందు అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ క్యాష్, OBC, EWS క్యాండిడేట్స్ అంటే వీళ్ళందరికీ మాత్రం 1,000 rupees విత్ బ్యాంక్ ఛార్జెస్ అంటే GST అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. బ్యాంక్ ఛార్జెస్ ఒక 1,000 rupees. SC/SC క్యాండిడేట్కి అయితే ఎలాంటి ఫీ లేదు. అండ్
వన్ మోర్ పీడబ్ల్యూడిటీ క్యాండిడేట్స్ కూడా ఎలాంటి ఫీ అయితే లేదు. వీళ్ళు కూడా ఓన్లీ హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ పోస్ట్ మాత్రమే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఫీల్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి. సో హెచ్ఆర్ ఫైనాన్స్ మాత్రం పీడబ్ల్యూడి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, వాళ్ళ ఫీల్డ్ వర్క్ చేయకుండా ఈ పోస్ట్కి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్. సో వీళ్ళకైతే ఎన్ని పోస్టులు అయితే అవైలబుల్ అంటే పీడబ్ల్యూడి వాళ్ళకు, సో హెచ్ఆర్ ఫైనాన్స్ ఓన్లీ 3 పోస్టులు మాత్రమే మీకు అవైలబుల్ ఉన్నట్టు. సో అప్లై చేసుకునేటప్పుడే చూసి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ పోస్టింగ్ లొకేషన్ వచ్చేసి ఖచ్చితంగా కొచ్చి, ముంబై, కోల్కత్తా ఈ లొకేషన్లో మాత్రమే ఉంటుంది. సో మీరు చూసేటప్పుడే అప్లై చేసుకునేటప్పుడు చూసుకోండి, అంటే ఏ లొకేషన్కి వస్తుందో తెలియదు షూర్గా, ఆ లొకేషన్లో అయితే మాత్రం వస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది, దట్టు 3 years ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్, మీ ట్రైనింగ్ అయిపోయినాక 3 years దాకా అయితే అగ్రిమెంట్ అయితే ఉంటుంది. సో దీనికి ఎలా అప్లై చేయాలనేది చెప్తాను. సో మీకు అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంతేకాకుండా ప్రీవియస్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడకపోతే దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా చూసి అప్లై చేసుకోండి. ఎందుకంటే అది కూడా మంత్లీ శాలరీ మీకు 90,000 దాకా వస్తుంది మ్యాక్స్. సో అది కూడా అప్లై చేసుకోండి. సో ఇది కైండ్లీ అందరికీ చూపిస్తుంది, అంటే మీరు అప్లై చేసేటప్పుడు క్రోమ్ ఒక వర్షన్ ఎంత ఉండాలని చూపిస్తుంది. సో ఇట్స్ నో నీడ్ దట్ మచ్. సో ఇక్కడ స్టార్టింగ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒకవేళ అప్లై చేసుకుంటే డైరెక్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. మీరు లాగిన్ చేయడం లేదు కాబట్టి మీరు కొత్తగా రిజిస్టర్ అవుతారు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ మీ పేరు, సెకండ్ మీ మిడిల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ కుమార్ అనుకో, కుమార్ ఈజ్ ద మిడిల్ నేమ్ వచ్చేసి కుమార్ అని ఎంటర్ చేయాల్సి వస్తుంది, మీ సర్ నేమ్. ఓకే, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఏదైతే మీ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో ఎందుకంటే చూసుకోండి 27 years దాటిన వాళ్ళైతే అప్లై చేయొద్దు. సో వాళ్ళైతే మ్యాక్స్ లిమిట్ 27 అని చెప్పారు. సో 27 వరకు మాత్రమే అప్లై చేసుకోండి, ఇంక్లూడింగ్ 27 కూడా. సో జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్, మొబైల్ నెంబర్. సో ఇదొక మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి ఎంట్రీ చేసి జస్ట్ అగ్రీ మీద క్లిక్ చేసి ఈ క్యారెక్టర్స్ ఉన్నాయిగా ఇవి ఎంట్రీ చేసేసి వెరిఫై చేసేసుకోండి. సో మీకైతే సబ్మిట్ అయిపోతుంది అప్లికేషన్. సో లాస్ట్లో 5, 6, 8 ఎంట్రీ చేసి వెరిఫై చేసుకోండి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఎంట్రీ చేసారంటే మీకైతే అప్లికేషన్ అయితే అయిపోయినట్టే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.